నిలువురాళ్లుగా పిలిచే అద్భుతానికి యునెస్కో గుర్తింపు ఇక చాలా దూరంలో లేదు. క్రీస్తు పూర్వం 500 ఏళ్ల నాడు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో నిక్షిప్తమైన మెగాలిథిక్ స్టోన్స్ కు యునెస్కో ఇప్పుడు తాత్కాలిక లిస్టులో చోటిచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన రీతిలో ప్రతిపాదనలు పంపి ప్రెజెంట్ చేస్తే ప్రపంచ వారసత్వ సంపదగా లిస్టు కాబోతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ లోని మక్తల్ నియోజకవర్గం ముడుమాల్ గ్రామం కృష్ణా నదీ తీరాన వెలసిన మారుమూల పల్లె. ఆ పల్లె వాసులకు వ్యవసాయం తప్ప మరే ఇతర వృత్తి తెలీదు. అక్కడ ఓ 20 ఎకరాల విస్తీర్ణంలో వికృత ఆకృతిలో రాళ్లు ఉంటాయి. అవన్నీ నిలువుగా ఉంటూ సుమారు 15 అడుగుల ఎత్తున కనిపిస్తాయి. అంతేకాకుండా ఓ క్రమ పద్ధతిలో భూమిలో నాటినట్లు కనిపిస్తాయి. ఆ రాళ్లను చూస్తే జనానికి అనుమానాలున్నాయి. వాటిని చూస్తే వారికి సంతోషం కూడా కలుగుతుంది. తమకు తోచిన విధంగా వాటికి పేర్లు పెట్టుకున్నారు. వాటి అడుగు భాగంలో ఆదిమానవుల సమాధులున్నాయని స్థానికులు భావిస్తుంటారు. దేవుళ్ల శాపంతో ఆదిమానవులు రాళ్లుగా మారిపోయారని మరికొందరు అభిప్రాయపడుతూ ఉంటారు. వారి అభిప్రాయాలను తప్పని నిరూపిస్తూ అనేక మంది శాస్త్రవేత్తలు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ వచ్చారు. అవి క్రీస్తు పూర్వం 500 ఏళ్ల నాటివని శాస్త్రవేత్తలు గుర్తించారు. నక్షత్రాల గమనం, ఋతువుల మార్పును అర్థం చేసుకునేందుకు ఆదిమానవులు వాటిని అక్కడ నాటారని నిర్ధారణకు వచ్చారు. ఆ నిలువురాళ్ల సమూహాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు ముందడుగు పడింది. యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కింది. నిజానికి ముడుమాల్ నిలువురాళ్లకు యునెస్కో గుర్తింపు లభించడం కోసం పలు సంస్థలు, పురాతత్వ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూ వచ్చారు. ఇదే తరహా నిర్మాణాలున్న బ్రిటన్లోని స్టోన్ హెంజ్ కు ఎప్పుడో ప్రపంచ వారసత్వ సంపదలో చోటు దక్కగా నిలువురాళ్లకు చోటు దక్కలేదు. 1980వ సంవత్సరంలోనే వీటి ప్రత్యేకత వెలుగులోకి రాగా చాలా మంది పురాతత్వ శాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు వీటిపై పరిశోధనలు చేశారు. అప్పటి నుంచి యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. యునెస్కో గుర్తింపు పొందిన కట్టడాలు దేశంలో 56 ఉన్నాయి. ఇటీవల రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు లభించింది. ఆ తర్వాత అక్కడ అభివృద్ధి వేగం పుంజుకోవడంతో పాటు దేశ విదేశీ పర్యాటకుల రాక పెరిగింది. నిలువురాళ్లకు కూడా గుర్తింపు వస్తే వెనుకబడి ఉన్న నారాయణపేట జిల్లా అభివృద్ధి చెందడంతో పాటు పర్యాటకుల్ని ఆకర్షించే అవకాశం ఉంటుంది. వీటిని చూడ్డానికి వచ్చిన పర్యాటకుల కోసం మరిన్ని ప్రదేశాలు తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. గతంలో దీనిపైన ఎవరు దృష్టి కేంద్రీకరించలేదు. కానీ గత 500 సంవత్సరాల నుంచి అనేక మంది శాస్త్రవేత్తలు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు గత 25 సంవత్సరాల నుంచి డెక్కన్ హెరిటేజ్ వాళ్ళు దీన్ని దత్తత తీసుకొని, అంటే వాళ్ళు దీన్ని ఓన్ చేసుకొని, ఇది ఇక్కడ ఏముంది, దీని యొక్క చరిత్ర ప్రపంచ దేశాలకు తెలియాలి, ఈ భారతదేశంలో ఇటువంటి ప్రదేశాలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి వాళ్ళు పరిశోధన చేస్తూ ఉన్నారు. దాదాపు ఒక 100 నుంచి 200 వరకు నిలువు రాళ్ళు అనేవి చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి. అదేవిధంగా 400-500 గుండ్రాటి రాళ్ళు అక్కడక్కడ పడి ఉంటాయి. అవన్నీ కూడా సప్తర్షి మండలం ఆకారంలో ఉన్నవి. మరి ఈ ప్రాంతం అంతా కూడా 5, 13, 18, 20 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. మరి ఇక్కడ గతంలో ఈ ప్రాంతం కృష్ణానది నడి ఒడ్డున ఉన్నందుకు ఇది ముడుమాల ప్రాంతము, మునులు ఇక్కడ నివసించే వాళ్ళని, అదేవిధంగా మునులు తపస్సు చేసుకునే వాళ్ళని చెప్పేసి అంటుండే వాళ్ళు గతంలో. ఇక్కడ లేవు. ఇక్కడ మన ప్రపంచంలోనే మొదటి స్థానంగా గుర్తించారు. ఇది బృహశిలా కాలానికి చెందినవి. ఇవి నక్షత్ర మండలాన్ని సూచిస్తవి, కాల సమయాన్ని సూచిస్తావని పరిశోధకులు తెలియజేయడం వల్ల మా గ్రామానికి కానీ ఇతర చుట్టుపక్కల ప్రజలు కానీ తెలిసింది. కానీ గతంలో ఈ రాళ్ళ గురించి మేము ఒక మూఢనమ్మకంగా ఏమనుకునేదంటే, మా పెద్దలు, మా తల్లిదండ్రులు కానీ, మా అవ్వతాతలు కానీ, మా పూర్వీకులు కానీ ఇక్కడ ఒక దేవస్థానం ఉంది, గుడి, అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారికి ఏర్పరచుకున్న కుటీరం ఇదంతా. దీన్ని ఏం చేయకూడదు, ముట్టకూడదని ఇక్కడ ఏది ధ్వంసం చేయకుండా మా గ్రామం అంతా అలా మూఢనమ్మకాలతోనే కాపాడుకుంటూ వచ్చాం. డక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ గత 3 ఏళ్లుగా ఈ నిలువురాళ్లను సంరక్షిస్తూ వస్తోంది. గతేడాది జూలైలో ఢిల్లీలో జరిగిన యునెస్కో సదస్సులో సైతం ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అప్పుడు మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై తెలంగాణ ప్రభుత్వం తరపున నివేదిక ఇచ్చారు. అయినా తాత్కాలిక గుర్తింపు పొందేందుకు ఇంతకాలం పట్టింది. ఆ నిలువురాళ్లు నిజాం కాలంలోనే జనం దృష్టికొచ్చినా వాటి సంరక్షణకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 80 ఎకరాల్లో ఉన్న స్తూపాలు ఇప్పుడు 20 ఎకరాలకు తగ్గిపోయాయి. నిలువురాళ్లు సప్తర్షి మండలంగా పిలిచే ఉర్సా మేజర్ ఆకృతిని కలిగి ఉన్నాయి.
అత్యంత ఖచ్చితంగా ఉత్తర దిశ పాయింట్ ని గుర్తించేవిగా వీటి ఆకృతులున్నాయని దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ కు చెందిన వేదకుమార్ వెల్లడించారు. దాని యొక్క ప్రాముఖ్యతను గమనించి దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ కలెక్టర్తో మాట్లాడి దాన్ని మొదలు పరిరక్షించే బాధ్యతలు 2021 నుంచి ఆ ప్రయత్నం చేస్తూ సబ్సిక్వెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ ఆ ప్రాపర్టీ వాళ్ళతో కూడా సమన్వయం చేస్తూ ఒక 2 సంవత్సరాలు దాన్ని పరిరక్షించు, దాన్ని డాక్యుమెంట్ చేస్తూ, దాన్ని స్టడీ చేస్తూ, ఒక సమ్మర్ సోల్స్టిస్ కానీ వింటర్ సోల్స్టిస్ కానీ ఈక్వినాట్స్ కూడా స్టడీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ 2023లో ఒప్పందం చేసుకొని దాని మీద సీరియస్ స్టడీస్ సైంటిఫిక్గా ప్రయత్నం చేశాం. నిలువురాళ్లను యునెస్కో ఎంపిక చేసిన నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ముడుమాల్ పర్యటనకు వచ్చారు. ఆయన వెంట స్థానిక నేతలతో పాటు దక్కన్ హెరిటేజ్ వ్యవస్థాపకులు వేదకుమార్ కూడా వచ్చి మంత్రికి వాటి ప్రాశస్త్యాన్ని వివరించారు. శాశ్వత గుర్తింపు వచ్చే వరకు పనిచేస్తామని జూపల్లి ఈ సందర్భంగా వెల్లడించారు. త్వరలో యునెస్కో బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించి తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యునెస్కో శాశ్వత గుర్తింపు లభిస్తే ప్రపంచ పటంలో ముడుమాలకు ప్రత్యేక స్థానం దక్కుతుంది. దీనికి శాశ్వత గుర్తింపు కూడా తేవడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలు, ఏర్పాట్లు అవన్నీ కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఈ శాశ్వత గుర్తింపు కనుక వస్తే ఎట్లయితే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిందో అదే ప్రకారం ఈ నిలువురాళ్లకు ఇతర ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక సంపదగా గుర్తింపు వస్తే ఈ ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున టూరిజంగా కూడా డెవలప్ కాబోతుంది. కాబట్టి దీనికి అన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. ఇందులో ఎవరైనా రైతాంగం నష్టపోతే వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకు ఆ నష్టాన్ని భర్తీ చేసేటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కావాల్సిన డెవలప్మెంట్ కూడా చేసే కార్యక్రమం చేస్తాం. తక్షణమే దీనిపైన వచ్చేటువంటి వారం రోజుల్లోనే హైదరాబాద్లోనే సంబంధిత శాఖలను కూడా పిలిచి సమీక్ష ఏర్పాటు చేసి ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలో, ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే పైన ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి ఈ ప్రాంతాన్ని టూరిజం ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసే శ్రీకారం జరిగింది. మొత్తానికి ఇప్పటిదాకా విసిరేసిన ప్రాంతంగా ఉన్న ముడుమాల్లో ఇంతటి చారిత్రక విశిష్టత కలిగిన నిలువురాళ్లు ఉండడం, వాటికి త్వరలోనే ప్రపంచ గుర్తింపు వస్తుండడం పట్ల ఈ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.